శ్రీ మీ పేరు చెప్పండి, తండ్రి పేరు, గ్రామం, మండలం, జిల్లా. శ్రీ భద్రకాళి దేవస్థానం యొక్క ధర్మకర్తగా నా విధులను నిర్వర్తింపవలసి వచ్చినప్పుడు తప్ప నాకు విదితమైన లేక నాకై పర్యవేక్షించబడిన ఏ విధమైన తత్సంబంధమైన దేవాలయ పరిపాలనా రహస్యములు ప్రత్యేకముగా గాని పరోక్షముగా గాని ఇతరులకు వెల్లడించనని ఇందు మూలముగా భద్రకాళి అమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ధర్మకర్తగా ప్రమాణం చేశాను. ఈరోజు నేను నా ఆత్మ సాక్షిగా ధర్మకర్తగా భద్రకాళి దేవస్థానం ధర్మకర్తగా ప్రమాణం చేశాను. అమ్మవారికి పరిపూర్ణ ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నియమించబడినటువంటి ధర్మకర్తలకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి అలా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంతో నిష్టగా, ఎందుకంటే అమ్మవారు నమ్ముకుంటే ఎంతైతే ఇస్తుందో, మరి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా అమ్మవారు క్షమించినంత ఇదిగా ఉంటారనేది మనం మర్చిపోవచ్చు. ఎక్కడ ఈ ఆలయ పరిధిలో ఎక్కడ కానీ ఏ రాజకీయాలు కానీ ఏవి కానీ తావు లేకుండా, ఎందుకంటే శేషయ్య గారు వారి కుటుంబము ఈ గుడికి అంకితమైనటువంటి కుటుంబం వారు. మరి భక్తులందరూ కూడా, ధర్మకర్తలందరూ కూడా ఒక క్రమశిక్షణగా ఎక్కడ, ఎందుకంటే ఒక జిల్లా కాదు ఇక్కడ అమ్మవారు, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారిని మనము సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుని పైన ఒక ధర్మకర్తలదే వారిది అనేది కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఇంకొక సంవత్సరం లోపట ఇవాటికే 10,000 మంది ప్రతిరోజు దర్శనానికి వస్తున్నారంటే అది చిన్న విషయం కాదు. మరి ఇంకొక సంవత్సర కాలంలో అమ్మవారి చెరువు కానివ్వండి, మాడ వీధులు కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్రంలోనే భద్రకాళి అమ్మవారికి ఒక ఇంకా ప్రత్యేక స్థానంలోకి మనం ఉండబోతున్నాం. దాని మీద మేము పూర్తి శ్రద్ధతోటి ఎక్కడ ఎంతటి ఒత్తిడిలు ఉన్నా ఎక్కడ లొంగకుండా వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మేము ఒక నిష్టగా పోవాలనుకుంటున్నాం. మరియు ధర్మకర్తలకు ప్రత్యేకంగా సూచన, ఎక్కడ ఏ చిన్నది కూడా కాకుండా మన ఇంట్లో పండుగ, మన ఇంట్లో కార్యక్రమం అనే విధంగా మనము వ్యవహరించటం, చిన్న చిన్న వాటికాడ ఎక్కడ కూడా బయటికి పోతే మీడియాల వాళ్ళ వాటి ముందు ఇటు పోతే మనకు దేవాలయానికి మచ్చ వచ్చే ప్రమాదం ఉంటుంది. చిన్న చిన్న దర్శనాలప్పుడు కానీ ఇంకెప్పుడు కానీ మన బంధువులను, దోస్తులను, ఇంకెవరో వచ్చినప్పుడు మనం చేసేటప్పుడు చేయించుకోవాలి, కాదనట్లే. కానీ ఇగోలకు పోకుండా కొన్ని సందర్భాలలో హెవీ రష్ ఉంటుంది, లైన్లు రోడ్ల మీద నిల్చున్నప్పుడు వాటి మీద మీరే ముఖ్య పాత్ర వహించవలసిన బాధ్యత ఉంటుంది అప్పుడు అనేది. ఎందుకంటే ఎన్నో రోజులకి చూస్తున్నాం, రేపు ఇంకా 4 రోజులు పోతే బయట ట్రాఫిక్ కానీ, రోడ్ వైండింగ్ కానీ, వీటన్నిటికి కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించినప్పుడు కానీ, ఇంకా వేట్లలో కానీ ధర్మకర్తలు మీరు శేషయ్య గారిని కానివ్వండి, కమిటీ సభ్యులను కానివ్వండి, వీళ్ళందరినీ ఫాలో అయితే నిష్టగా అమ్మవారు ఎప్పుడూ ప్రశాంతంగా హనుమకొండ జిల్లాని సుఖ సంతోషాలు ఆరోగ్యాలతో చూస్తుందని మనం చేస్తూ మీ అందరికి కూడా మరోసారి నూతన ధర్మకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం.
అనుక్షణం మమ్మల్ని సార్ ఇదైతే బాగుంటది, ఇట్లా పోతే మనం చేస్తే బాగుంటది అని చెప్పి వాళ్ళందరి సలహాలు సూచనలు ప్రతి వారం ప్రతి 15 రోజులకోసారి మీ మీద మేము దేవస్థానం అమ్మవారి దగ్గర అందరం పిల్లలం పొద్దుగా చేస్తే గర్భగుడిలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా వారికి తెలుసు అమ్మవారికి ఏది చేస్తే ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అని అమ్మవారి స్వయాన చేర్చుకుంటారు. కాబట్టి అందరం కూడా బాధ్యత, ఒక ధర్మకర్త లేదా బాధ్యత అనుకుంటే అందరం బాధ్యతగా వ్యవహరించాలని మనం చేస్తూ